జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం సంభవించింది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో తెల్లవారుజామున భారీ పేలుడు చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. పరవాడలో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. కలెక్టర్ ఎస్పీకి ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. పరవాడ ఫార్మాసిటీని ఆనుకొని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 2 బాడీలు కనపడతా ఉన్నాయి. 2 చనిపోయి ఏదైతే మంటల్లో కాలుతున్నటువంటి పరిస్థితి, తీవ్రమైనటువంటి వాయువులు విడుదలవుతున్నాయి, మంటలు వెగిసిపడుతున్నాయి. 3 ఫైర్ ఇంజిన్లు వచ్చి అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా మంటలు అదుపు కావడం లేదు. అందుకని వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇండస్ట్రియల్లో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. ఏదైతే దక్షిణ ఎనర్జీ ఉందో ఈ కంపెనీ పూర్తిగా భద్రతా వైఫల్యం అనేది మనకి కట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఒక రేకులు నిలబెట్టి దాంట్లో ప్రొడక్షన్ అనేటువంటి చేస్తూ ఉన్నారు. దీనికని ఇప్పటికైనా ఇండస్ట్రియల్ అధికారులు ఏదైతే సేఫ్టీ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టండి. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి కమిటీ వేసి దీని మీద విచారణ చేయండి. అలాగే మృతి చెందిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారం చెల్లించండి. ఇప్పటికే ఏదైతే మృతి చెందారో ఈ 2 డెడ్ బాడీలు కనపడతా ఉన్నాయి. ఇంకా అనేక బాడీలు బయటపడేటువంటి ప్రమాదం ఉందనేటువంటిది కనపడతా ఉంది. 3 ఫైర్ ఇంజిన్లు వచ్చినా ఇంకా మంటలు అదుపు కావడం లేదు. అందుకని జిల్లా అధికారి యంత్రాంగం ఇప్పటికైనా సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇలాంటి పరిశ్రమలో చర్యలు చేపట్టండి. ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని పనిచేయవలసినటువంటి పరిస్థితి.